దేవుని ధర్మశాస్త్ర గ్రంథము రాజు యొక్క ఆజ్ఞ ప్రకారంగా యాజకునికి రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున మందిరంలో పాడైపోయిన శిథిలమైపోయినటువంటి స్థలాలను బాగు చేయడానికి యాజకునికి ఆ బాధ్యత అప్పగించినప్పుడు ఆ యాజకుడు కాస్త ఒక శాస్త్రికి ఆ పనిని అప్పగించాడట. ఆ శాస్త్రికి దేవుని ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. మనం చదువుతున్నాం యోషియా అనేటటువంటి యూదా రాజు యొక్క చరిత్ర. ఇప్పుడు ఆ మాటలు విన్నటువంటి రాజు తర్వాత ఆ మాటలు ఎప్పుడైతే వినేశాడో, చదివించుకున్నాడో, ఇప్పుడు ఎవరెవరైతే యాజకులుగా, శాస్త్రులుగా, అధికారులుగా ఉన్నారో వారికి తెలియజేస్తూ అంటున్నాడు, మనకంటే ముందున్నటువంటి తరాల్లో ఉన్న మన పితరులు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉన్న దానిని ప్రకారంగా నడుచుకోక దేవుడైన యెహోవాకు వారు కోపాన్ని పుట్టించారు. అందుకే మన మీద దేవుని యొక్క కోపము మండుచున్నది అన్నాడు. దేవునికి ఎప్పుడు కోపం వస్తుందట? ఎప్పుడైతే దేవుని మాటను వినరో, ఎవరైతే దేవుని మాటను వినరో, ఎవరైతే దేవుని మాటను లక్ష్య పెట్టరో అలాంటి వారి మీద దేవుడు కోపగించుకుంటాడు అనే విషయాన్ని మనము గమనించాలి. అందుకే కోపగించుకునే కదా దేవుడు సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుని మాట వినలేదు కాబట్టి ఆ కోపంతో దేవుడు సౌలును రాజుగా తృణీకరించేశాడు. అనగా నువ్వు బలులు అర్పించడం కంటే దేవుని మాట వినడము శ్రేష్టము అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని మాట వినకపోతే మరి ఏమొస్తుందట అంటున్నాడు. మన పితరులు దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు, వినలేదు కాబట్టి దేవుని కోపము ఇప్పుడు మన మీద మండుచున్నది. కాబట్టి యూదా వారి మీద గురించి కానీ, నా గురించి కానీ, ప్రజల గురించి కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో, చదవబడినటువంటి ఈ ధర్మశాస్త్రంలో ఇంకేమి విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలంటే మీరు వెళ్ళి ప్రవక్త దగ్గరకు వెళ్ళండి అన్నాడు. అప్పుడు వారికి సమీపంగా ఉన్నటువంటి ఒక స్త్రీ ప్రవక్తిని దగ్గరకు వెళ్ళారు. ఆమె పేరు హుల్దా అని చెప్పాను. మన పితరులు చేసినటువంటి పనులను బట్టి దేవుని కోపం మన మీద మండుతున్నది. ప్రవక్తిని దగ్గరకు వెళ్ళి పంపిస్తే ఆమె కూడా అదే అంటుంది. ఏమని? ఈ స్థలము మీదకి అనగా యెరూషలేం మీదకి దేవుడు కీడును రప్పించబోతున్నాడు. ఎలాంటి కీడు రప్పించబోతున్నాడు అంటే దేవునికి ఎంతగా అయితే కోపం ఉందో ఆ కోపము చల్లార్చబడడం లేదట. కానీ ఎవరు ఈ కోపాన్ని పుట్టించిన వారు అంటే యోషియా తండ్రి ఆమోను కదా. ఆమోను తండ్రి మనష్షే, మనష్షే తండ్రి ఎవరు? హిజ్కియా. హిజ్కియా యొక్క తండ్రి ఆహాజు ఉన్నాడు. ఆహాజు దేవుని మందిరంలో విగ్రహాలను నిలబెట్టడం, దేవునికి కోపాన్ని పుట్టించడం చేస్తే అతని కుమారుడైన హిజ్కియా కొంచెం మంచి పరిపాలన చేశాడు. వాటన్నిటినీ తీసివేశాడు, తొలగించేశాడు, దేవునికి యథార్థంగానే నడుచుకున్నాడు. కానీ అతని కుమారుడైనటువంటి మనష్షే వచ్చేసరికి తండ్రి చేసిన దాన్ని అంతటినీ తీసివేసి మరలా విగ్రహారాధనను ప్రారంభించాడు. గమనించండి, మనష్షే తర్వాత ఆమోను 2 సంవత్సరాలు పరిపాలన చేసి అతడు కూడా దేవుని మందిరంను పునరుద్ధరించకుండానే మరణించాడు. ఇప్పుడు అతని కుమారుడైనటువంటి యోషియా వంతు వచ్చింది. అనగా యోషియా ఏం చేస్తున్నాడు? తన తాతలు చేసినటువంటి పాపానికి, తన తాతలు దేవునికి కోపాన్ని పుట్టించిన దానిని యోషియా ఇప్పుడు ఆ దేవుని యొక్క కోపాన్ని చల్లార్చే విధంగా చేస్తున్నాడు. చూడండి, అనగా హిజ్కియా యొక్క కాలంలోనే ఈ చరిత్రను ఒకసారి అలా మనసులో పెట్టుకోండి. ఎప్పుడైతే హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్నాడో, హిజ్కియా తర్వాత మనష్షే అని చెప్పాను. మనష్షే సుదీర్ఘకాలం పరిపాలన చేశాడనే విషయాన్ని కూడా మీకు తెలియజేశాను. 55 సంవత్సరాలు మనష్షే పరిపాలన చేశాడు. అంతకుముందు ఈ హిజ్కియా పరిపాలన చేస్తున్నాడు. ఈ హిజ్కియా పరిపాలన కాలంలోనే ఇశ్రాయేలీయుల 10 గోత్రాల వారు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోతారు. హిజ్కియా తర్వాత రాజు పరిపాలన చేస్తాడు చూసారా, మనష్షే పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఇక ఇశ్రాయేలీ లేరు, కేవలం యూదులు మాత్రమే ఉన్నారు. అనగా యూదులు బబులోను చెరలోనికి వెళ్ళిపోవడానికి ముందుగానే ఇశ్రాయేలు 10 గోత్రాల వారు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోతారు. అలా అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత
యూదులు బబులోను చెరలోనికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అనగా ఇశ్రాయేలు వారు 2 రాజ్యాలుగా విడిపోయినప్పుడు యూదా, బెన్యామీను యూదులుగా, మిగిలిన 10 గోత్రాల వారు మరొక రాజ్యంగా విడిపోయినప్పుడు ముందుగా ఇశ్రాయేలీలేమో అష్షూరు చెరలోనికి వెళ్ళిపోతారు, దేవునికి వారు కోపాన్ని పుట్టించిన విధానాన్ని బట్టి. అలా వారిని చూసైనా కనీసం యూదులు బుద్ధి తెచ్చుకుంటారా అని చెప్పి దేవుడు 200 సంవత్సరాలు ఎదురు చూశాడు. కానీ యూదులలో కొంతమంది మంచి రాజులు పరిపాలన చేశారు కాబట్టి వీరు కొంచెం ఎక్కువ కాలం దేవుని చేతిలో ఉన్నారు. ఇశ్రాయేలు రాజులలో ఏ ఒక్కడు కూడా మంచివాడు లేడు. యూదా రాజులలోనైనా అప్పుడప్పుడు మంచి రాజులు కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఆసా లాంటి వాడు, హిజ్కియా లాంటి వాడు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యోషియా లాంటి వాళ్ళు, ఇలా కొంతమంది రాజులు మంచి పరిపాలన చేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ యూదా రాజ్యం మిగిలింది. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. 17వ వచనం, ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది. దేవుడు చెప్తున్నాడు ప్రవక్తని ద్వారా. ఏమని? దేవుని యొక్క కోపము రగులుతున్నదట. 18వ వచనం, యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజులకు ఈ మాట తెలియజేయుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నువ్వు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నువ్వు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. అంతటి వారు ఈ వర్తమానం రాజునొద్దకు తెచ్చిరి. ఇక్కడి వరకు మనం పోయిన వారం మనం చూసాం. 23వ అధ్యాయంలోనికి వెళ్తున్నాం. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తమ యొద్దకు పిలువనంపించి యూదా వారిని అందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి, గనులనేమి, జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నింటినీ చదివించెను. చూసారా? ఇప్పుడు రాజుగారు అందరినీ పిలిపించాడు. యాజకులను, ప్రజలను, గనులను, అధిపతులను అందరినీ పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేశాడు. చూడండి, ఏమిటి ఆ మీటింగ్ అంటే, దేవుని గురించినటువంటి మాటలు వినడానికి ఒక సభను ఏర్పాటు చేశాడు. రాజుగారు ఇప్పుడు ప్రజలందరి ఎదుట దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ప్రజలందరి చేత ఒక నిబంధనను చేయిస్తున్నాడు. ఏమిటని? దేవుని ఆజ్ఞల ప్రకారమే మనం నడుచుకుందాము, దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో సేవిద్దాము. ఎందుకని? అలాగైనా సరే మనము దేవుని యొక్క కోపాన్ని చల్లార్చాలి. 23వ అధ్యాయం అంతా కూడా రాజుగారు చేస్తున్నటువంటి, లేదా 23వ అధ్యాయంలో 4వ వచనం నుంచి దాదాపు 27వ వచనం వరకు రాజుగారు చేసినటువంటి ఒప్పందాలు, రాజుగారు చేసినటువంటి ప్రక్షాళన అంటారు. చూసారా? ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్షాళన యెరూషలేము విషయంలోనూ అలాగే దేవుని మందిర విషయంలోనూ చేశాడు. ఏం చేశాడు? అందరినీ కూడా సమకూర్చి ప్రజలందరి చేత ప్రమాణం చేయించాడు, మనం దేవుణ్ణి తప్ప ఇక ఎవరిని విశ్వసించటానికి వీల్లేదు అని. తర్వాత ఏం చేశాడు? 4వ వచనంలో, రాజు బయలు దేవతలకును, అషేరా దేవికిని, నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నింటినీ యెహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకుని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కియాకును, 2వ వరుస యాజకులకును, ద్వారపాలకులను ఆజ్ఞ ఇయ్యగా హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేసెను. చూసారా? రెండవదిగా ప్రజలందరి చేత ఎప్పుడైతే ఆ నిర్ణయం తీయించుకున్నాడో, ఎప్పుడైతే వారు తీర్మానం తీసుకున్నారో, రాజుగారు చేస్తున్నటువంటి 2వ పని ఏంటో తెలుసా? అయితే యెహోవానే మేము సేవిస్తాము, యెహోవానే మేము పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో వెంబడిస్తామని ప్రమాణం చేశారు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి బయలుదేవతలకు సంబంధించిన, అషేరాదేవికి సంబంధించిన, నక్షత్రాలకు సంబంధించిన, సృష్టికి సంబంధించిన ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఏం చేయాలన్నాడు? తీసివేసేయాలి. వాటన్నిటిని కూడా బయట పారవేయడమో లేదా కాల్చివేసేయడమో జరిగింది. గమనించండి. బయలు దేవత ఎవరట? అషేరాదేవి. అషేరాదేవికిని అలాగే నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నింటినీ యెహోవా ఆలయంలో నుండి యువతలకి తీసుకొని రావాలనని ప్రధాన యాజకుడైన
హిల్కియాకును రెండో వరుస యాజకులకును ద్వారపాలకును ఆజ్ఞేయగా హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపించివేశాను లేదా పంపివేశాను. అక్కడ ఉన్నటువంటి యాజకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వాటన్నిటిని కూడా బయటికి తీసుకొని వచ్చేసారు. మేము దేవుణ్ణి సేవిస్తాం, ఇక వీటితో మాకు అవసరం లేదని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి ఆ విగ్రహాలను, అలాగే ప్రత్యేకంగా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ అషేరుదేవి విగ్రహాలను, నక్షత్రాలకు గ్రహాలకు సంబంధించినటువంటి విగ్రహాలన్నిటినీ కూడా ఏం చేశారట, కిద్రోను వాగు దగ్గర కాల్చివేసి బయట పారవేయడము, ఆ పొడిని ఆ బూడిదను బేతేలు ఊరికి పంపించేశాడట. చూడండి, ఎక్కడ పంపించేశాడు, బూడిదను బేతేలు ఊరికి పంపివేసెను. గమనించండి, బేతేలు వాస్తవంగా యూదా దేశానికి సంబంధించినది కాదు. బేతేలు యూదా దేశానికి సంబంధించినటువంటిది కాదు. బేతేలు ఇశ్రాయేలు రాజ్యానికి సంబంధించినది. బేతేలు ఇశ్రాయేలు రాజ్యానికి సంబంధించినదైనా ఇప్పుడు యూదా రాజు ఆ పొడిని ఎక్కడికి పంపిస్తున్నాడు, బేతేలుకు పంపిస్తున్నాడు. ఇంతకుముందు నేను ఒక విషయాన్ని తెలియజేశాను, ఇప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. యూదా రాజు ఇశ్రాయేలు రాజ్యానికి బూడిదను పంపించడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు దేశంలో మరి అక్కడ రాజు లేడా అని చెప్పంటే రాజు ఉన్నాడా చెప్పండి? రాజు లేడు. ఎందుకని? ఈ యోషియా కంటే ముందున్నటువంటి వాళ్ళ నాన్న వాళ్ళ తాతగారి కాలంలోనే ఇశ్రాయేలు రాజ్యాన్ని అష్షూరు రాజులు చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు అక్కడ రాజు లేడు. ఆ అష్షూరు దేశానికి చెరలోకి వెళ్తున్నప్పుడు ఆ అష్షూరు రాజు చేసినటువంటి పని ఏంటయ్యా అంటే, వీరిని తీసుకుని వెళ్తూ ఎవరైతే ఎందుకు వీరు పనికిరారో, మా దేశానికి తీసుకెళ్ళినా వీరి వల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఉంటారో అలాంటి వారందరినీ కూడా అదే ఇశ్రాయేలు దేశంలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. గమనించండి, ఇప్పుడు యోషియా యొక్క పరిపాలనలో అతడు చేసినటువంటి ఆ పని వల్ల విగ్రహాలను కాల్చి అషేరాదేవి యొక్క పొడిని, అలాగే నక్షత్రాలకు సంబంధించినటువంటి బూడిదను, వీటన్నిటిని బేతేలుకు పంపించాడు. కారణం ఏంటో తెలుసా? బేతేలులో మొట్టమొదటిసారిగా 10 గోత్రాల వారికి మొదటి రాజు అయిన వాడెవడు? యరొబాము. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ బేతేలు గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ యరొబాము 10 గోత్రాల వారికి రాజు అయిపోయాడో, ఇప్పుడు సొలొమోనును చంపడానికి ప్రయత్నించిన వాడే కదా ఎవరు? ఈ యరొబాము. ఇలా యరొబాము సొలొమోనుకు శత్రువు, సొలొమోను యొక్క వంశానికి కూడా శత్రువే. కాబట్టి సొలొమోను యొక్క వంశమైన యూదా గోత్రము, యూదా గోత్రానికి సపోర్ట్గా ఉన్నటువంటి బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలు మేము మీతో కలవము, యరొబాము రాజుగా ఉంటే మాత్రం మేము మీతో కలవము అని చెప్పి యూదా బెన్యామీను గోత్రాలు ఒక రాజ్యంగా, మిగిలిన 10 గోత్రాల వారు మరొక రాజ్యంగా విడిపోయారు. అనగా ఇశ్రాయేలు వారు 2 రాజ్యాలుగా విడిపోవడానికి గల కారణము ఇది. ఎప్పుడైతే యెరూషలేమును వీరు యూదా రాజ్యం వారు రాజధానిగా చేసుకున్నారో, బేతేలును ఇశ్రాయేలు వారు రాజధానిగా చేసుకున్నారు. బేతేలేమో ఇశ్రాయేలు వారికి రాజధాని అయితే, యెరూషలేమేమో యూదా వారికి రాజధాని. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న మెలక ఉంది. అదేంటయ్యా అంటే, ఇశ్రాయేలు వారు సంవత్సరంలో తప్పనిసరిగా పస్కా పండగకు కానీ దేవునికి సంబంధించిన పండుగలను ఆచరించడానికి కానీ వారు ఏ దేశంలో ఉన్నా ఎక్కడికి రావాలి? యెరూషలేము మందిరానికి రావాలి. ఎక్కడికి రావాలి? యెరూషలేము మందిరానికి రావాలి. అందుకే మనము అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా చూస్తాం, నలుదిక్కుల నుంచి యెరూషలేముకు పస్కా పండుగ కోసము వచ్చారట. అప్పుడే కదా పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వాలినప్పుడు వారు సువార్తను విన్నారు. అలా ఏ దేశంలో వీరు చెదరిపోయినా, ఏ దేశానికి వెళ్ళినా సంవత్సరంలో మాత్రం వీరు తప్పనిసరిగా పండగకు మాత్రం ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి. అయితే ఈ యరొబాము పరిపాలన చేస్తున్నటువంటి, మొదటి రాజు పరిపాలన చేస్తున్నటువంటి యరొబాము ఏం చేశాడో తెలుసా? ఎలాగైనా సరే వీరు పండుగకు యెరూషలేముకు వెళ్తారనగా యూదా దేశానికి వెళ్ళిపోతారు. కాబట్టి యూదా దేశానికి వెళ్లకుండా ఉండాలి అని చెప్పంటే ఇప్పుడు ఏం చేయాలి? యెరూషలేముకు వెళ్లకుండా ఉండాలంటే బేతేలులోనే ఒక పని చేయాలి అని చెప్పి ఒక 2 దూడలను చేసుకొని ఆ 2 దూడలను బేతేలులో నిలబెట్టి ఆ బేతేలులో ఉన్నటువంటి ఆ దూడలను చూపించి, ఇదే మనలను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చినటువంటి దేవుడు అని చెప్పి ఆ దూడల పేర్లు చెప్పి వారిని యెరూషలేము వెళ్లకుండా అక్కడే నిలబెట్టాలని చెప్పి ప్లాన్ వేశాడు యరొబాము. అందుకే
ఇశ్రాయేలు రాజుల గురించి మనం చదువుతున్నప్పుడు ఎక్కడ చూసినా ఈ యరొబాము పేరు, ఏ రాజు గురించి చదివినా ఈ యరొబాము పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకని ఏమనో తెలుసా? యరొబాము చేసినట్టుగా ఇతడు దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా వారి హృదయములను తిప్పివేసెను. అలా ప్రతి రాజు గురించి చెప్తున్నప్పుడు యరొబాము గురించి చెప్తాడు. మంచి పరిపాలన చేసినటువంటి రాజు గురించి చెప్పినప్పుడు, యూదా రాజుల గురించి చెప్పినప్పుడు ఇతడు తన పితరుడైన దావీదు ప్రకారంగా నడిచెను అని చెప్పి దావీదు గురించి చెప్తారు. అనగా మంచి గురించి చేసినప్పుడేమో అతని గురించి దావీదును పోల్చారు. అలాగే దేవుని వైపు తిరగకుండా చేసినటువంటి వాడిని చూపించినప్పుడేమో యరొబామును గురించి చెప్తాడు. అనగా యరొబాము యొక్క చేసినటువంటి పని ఏమిటంటే బేతేలులోనే ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. మాటి మాటికి వీరు యెరూషలేముకు వెళ్ళినట్లయితే దేవుని మందిరం అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినట్లయితే ఇక ఎక్కడ వీరు నా రాజ్యం నుంచి తొలగిపోయి వారితో కలిసిపోతారేమో అనేటటువంటి భయంతో యరొబాము చేసినటువంటి పని ఏమిటి? బేతేలులోనే 2 దూడలను నిలబెట్టి వారిని మొట్టమొదటిసారిగా విగ్రహారాధన వైపుకు నడిపించాడు. ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహారాధన వైపు నడిపించేటటువంటి తత్వము యరొబాముకు? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చాడు? ఐగుప్తు దేశంలో నుంచి వచ్చాడు. అందుకే దేవుడు ఇశ్రాయేలీలతో కూడా అదే మాట చెప్పాడు, మీరు మరలా తిరిగి ఐగుప్తు దేశం వైపు వెళ్ళడానికి వీలు లేదు, వారి ఆచారాలను ఆచరించడానికి అసలు వీలు లేదు అని చెప్పి. కానీ వీరు వెళ్ళలేదు. కానీ అక్కడికి వెళ్ళొచ్చినటువంటి యరొబాము మరలా సేమ్ అదే ఆలోచనలనే లేదా అదే విగ్రహారాధనని మరలా వీరికి పరిచయము చేశాడు. దేవుడు ఎప్పుడైతే ఈ యరొబాము యొక్క చర్యలను చూశాడో, యరొబాము చేస్తున్నటువంటి ఆ బలిపీఠం మీద చేస్తున్నటువంటి ఆ బలి దహనాన్ని, అర్పణలను చూశాడో, యూదా దేశం నుంచి ఒక సేవకుడు వచ్చాడు. అతను ఏం చేస్తున్నాడో చూడండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము, ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటాయి. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 12, 13 అధ్యాయాలు మీరు చదివినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన యరొబాము యొక్క రాక, యరొబాము యొక్క విగ్రహారాధన ఎలా ప్రారంభమైందో మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకసారి అది కూడా ఒకసారి చూద్దామా? 12వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. 25, 26 వచనాలు చూద్దాం. తరువాత యరొబాము ఎఫ్రాయిము మాన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అట్టట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు 26వ వచనం చదువుతాం. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబామును తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్దకు మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగునని అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. చూసారా ఏం చేశాడు యరొబాము? ఒకటేమో బేతేలులో ఒక దూడను పెట్టేశాడట, రెండవదేమో దాను ప్రాంతంలో ఒక దూడను పెట్టేశాడట. ఈ దూడలను ఎప్పుడైతే వారికి దగ్గరగా పెట్టి, మీరు ప్రతిసారి ఎందుకని యెరూషలేముకి వెళ్తారు? కొంతమంది అదే అంటూ ఉంటారు చూడండి, ప్రతి వారం ఆ మందిరానికి వెళ్ళకపోతే ఏమై, అంత దూరం నడుచుకుంటూ వెళ్ళకపోతే ఏమైంది? యరొబాము కూడా అదే అంటూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మీరు అక్కడికి వెళ్ళడం కంటే ఇక్కడే ఆరాధన చేసుకోండి, దేవుని మందిరాన్ని మేము మీ దగ్గరికే తీసుకొని వచ్చేస్తున్నాం అనేటటువంటి పరిస్థితిని యరొబాము కల్పిస్తున్నాడు. మరి నిజంగానే దేవుడేనా, నిజంగానే దేవుని సన్నిధేనా అక్కడ ఉన్నది అని చెప్పంటే కాదు, విగ్రహారాధన వైపు యరొబాము ప్రజలను నడిపిస్తున్నాడు. ఇప్పుడు యరొబాము బేతేలులో చేయించినటువంటి ఆ బలిపీఠం మీద దేవునికి బలులు అర్పించే విధంగా చేస్తున్నాడు. అప్పుడు 2వ వచనం చూద్దాం. 13వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం, ఒకసారి మొదటి వచనం కూడా చదువుదాం. అంతటా దైవజనుడు ఒకడు యెహోవా సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద
దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. చూసారా, బేతేలులో ఎప్పుడైతే యరొబాము దహన బలులను అర్పిస్తున్నాడో, అలా బలి అర్పించడానికి నిలబడినప్పుడే దేవుడు తన ప్రవక్తను పంపించి చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా, ఈరోజు మనం చదువుతున్నటువంటి యోషియా బేతేలుకు ఆ బూడిద యొక్క పొడిని పంపించాడని చెప్పి అంటున్నాం. చూసారా, ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పి ముందే దేవుడు రాయించి పెట్టాడు. అది యోషియా ఇంకా పుట్టక మునిపే మొదటి రాజు, ఇశ్రాయేలీలకు మొదటి రాజు అని చెప్పాను యరొబాము మొదటి రాజు అయితే ఇక్కడ యూదులను పరిపాలన చేస్తున్నదేమో రెహబాము, దావీదు సొలొమోను కుమారుడు కదా. అయితే ఇక దావీదు కుమారుడైన సొలొమోను కుమారుడైన రెహబామే పరిపాలన చేస్తుంటే, రెహబాము తర్వాత తన కుమారుడు తర్వాత వీళ్ళందరికంటే తర్వాత చివరిలో కదా యోషియా వచ్చేది. అనగా యోషియా జన్మించక మునిపే యోషియా పేరు పెట్టి దేవుడు ఆ ప్రవచనాన్ని తెలియజేశాడు. బైబిల్ ఎంత ఖచ్చితంగా రాయబడిందో ఒకసారి ఆలోచన చేయండి. అనగా దేవుని మాట ప్రకారంగా ఏదైతే జరుగుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడో, ప్రవచనం చేశాడో, అది తప్పనిసరిగా జరుగుతుంది. 5వ వచనం, మరియు యూదా పట్టణములందు ఉన్నత స్థలముల్లోనూ యెరూషలేము చుట్టూనున్న చోట్లలోను ధూపం వేయటకై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకు సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపం వేయి వారినేమి అతడు అందరినీ నిలిపివేశాను. చూసారా, విగ్రహాలను తీసేశాడు, ప్రజలందరినీ కూడా తన వైపు దేవుని వైపు నడిపించాడు. అక్కడ ఉన్నటువంటి పూజారులను, అర్చకులను, ఆ సృష్టిని పూజించడానికి ప్రేరేపించే యాజకులందరినీ కూడా పంపించి వేశాడు. తర్వాత అచ్చట అషేరా దేవికి గుళ్ళను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. అషేరా దేవికి చూసారా, బయలు దేవతలకు గుడులను కట్టించేటటువంటి స్త్రీలు అక్కడ నివసించేవారట, అక్కడ వాసము చేసేవారు. బయలుదేవతలకు గుడులను కట్టే స్త్రీలు అక్కడ ఉంటే వారి దగ్గరే ఎవరు ఉండేవాళ్ళు? పైన చూసాం కదా, పురుషగాములు. అనగా బయలుదేవతల పేర్లు చెప్పి, అషేరా దేవు పేరు చెప్పి అక్కడ జరుగుతున్నది ఏంటయ్యా అంటే వ్యభిచారం చేస్తున్నారు. అలాంటి వారిని అందరినీ కూడా రాజుగారు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు పడగొట్టించేసి పంపించి వేస్తున్నాడు. చూడండి, మరియు ఎవడైనా తన కుమారునే కానీ కుమార్తెనే కానీ మెలకునకు అగ్నిగుండము దాటించకుండానట్లు బెన్హున్నెము అను లోయలోనున్న తోఫెతును ప్రదేశమును అతడు అపవిత్రపరచెను. మెలకు దేవతకు ఏం చేసేవారట, వారి పిల్లల్ని బలిగా ఇచ్చి అగ్నిగుండము దాటే విధంగా చేసేవారట. నక్షత్రాలతో సూర్య ఆకారంలో ఒక పెద్ద రథాలను తయారు చేసి ఉన్నటువంటి పిల్లలను ఏం చేసేవారో తెలుసా, ఆ రథముల కింద ఉంటాయి కదా చక్రాలు, ఆ చక్రాల కిందికి తోసేసేవారట. ఇవన్నీ కూడా మెలకు దేవతలకు వారు చేస్తున్నటువంటి అర్పించేటటువంటి బలి నైవేద్యాలు. పిల్లలను అర్పించడం, అగ్నిగుండం దగ్గర దాటించడం. అలా అగ్నిగుండం ఎవరైతే దాటుతారో వారిని అదే అగ్నిగుండం దగ్గరనే తలలు నరికేసి వారిని దేవునికి బలిగా అర్పించడం. ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి దారుణమైనటువంటి బలి దృశ్యాలు. వీటన్నిటినీ కూడా చేస్తున్నది ఎవరయ్యా అంటే ఒకప్పుడు దేవుని ప్రజలు. ఎవరు వీళ్ళు? ఒకప్పటి దేవుని ప్రజలు. ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు యోషియా చూసి తట్టుకోలేకపోయాడు. ఇందుకే కదా దేవుని యొక్క కోపము మన మీద మండుచున్నది అని చెప్పి వాటన్నిటినీ అపవిత్రపరిచాడట. తర్వాత ఏం చేశాడో తెలుసా, చూద్దాం రండి. 11వ వచనం, ఇది యుగాక అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతల్మెలకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసిను. చూసారా, ఇందాక చెప్పాను చూసారా, సూర్యునికి ఒక రథాలను తయారు చేసి వాటి ముందు ఆ చక్రాల కిందికి పిల్లలను తోసేయడం, బలిగా ఇచ్చేసామని చెప్పి గెంతులు వేసి సంతోషించడం. మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములు. ఆహాజు ఎవరో తెలుసా? హిజ్కియా యొక్క తండ్రి. ఎవరు? హిజ్కియా యొక్క తండ్రి. అతడు చేయించాడట బలిపీఠాలను. యెహోవా మందిరపు 2 శాలలలో మనష్షే ఎవరు? హిజ్కియా యొక్క కుమారుడు చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో చూడండి. ఎవరు? యోషియా. తర్వాత యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తారోతను సిదోనీల విగ్రహమును, కెమోషను మోయాబీల విగ్రహముకును, మిల్కోను అను అమ్మోనీల విగ్రహముకును, ఇశ్రాయేలీల రాజైన
సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమలను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. చూసారా ఏం చేశాడు? కట్టించాడు కదా సొలొమోను కూడా ఈ విగ్రహాలను. ఎవరెవరు కట్టించాడట? అష్టారోతు అను షిదోనీల విగ్రహమునకును, కెమోసు అను మోయాబీల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీల విగ్రహముకును ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించాడట. చూడండి, ఎవరికి? విగ్రహాలను కట్టించి. సొలొమోను కేవలం దేవుని మందిరాన్ని మాత్రమే కట్టించడం, ఏమేమి కట్టించాడు? తర్వాత విగ్రహాలను కూడా కట్టించాడు. ఎవరిని బట్టి కట్టించాడో తెలుసా? తన భార్యలను బట్టట. తన భార్యలను చివరిలో అతని మనస్సును త్రిప్పివేసి వారు ఏ దేవుళ్ళనైతే పూజించారో ఆ దేవుళ్ళ కొరకు సొలొమోను చేతని విగ్రహాలను కట్టించే విధంగా చేశారు. అప్పుడు యోషియా వచ్చిన తర్వాతనే ఆ విగ్రహాలన్నీ కూడా పడగొట్టబడ్డాయి. తర్వాత ఏం చేస్తున్నాడు? 15వ వచనం చదువుదాం. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలములను అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడకు యరొబాము కట్టించిన. ఈ మాటే రాయబడి ఉంటుంది ఎక్కడ చూసినా. ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణం ఎవరట? నెబాతు కుమారుడైన యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలములను బలిపీఠములను అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలములను కాల్చి పొడుమగునట్లుగా తొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేశాను. చూసారా? యూదా దేశానికి సంబంధించినటువంటి యోషియా అనే రాజు యెరూషలేము ప్రాంతం మీద కూడా వెళ్ళిపోయాడు. చూడండి, క్షమించండి, బేతేలు దగ్గరకు కూడా వెళ్ళిపోయాడు. చూడండి, ఇశ్రాయేలు దేశానికి కూడా వెళ్ళిపోయాడు. కేవలం మా దేశం మాత్రమే పవిత్రంగా ఉండడం కాదు, మా సొంత సహోదర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు రాజ్యంలో కూడా విగ్రహాలకు సంబంధించినటువంటి ఆరాధన జరగడానికి వీల్లేదు అని చెప్పి యోషియా తన దేశాన్ని దాటుకొని అష్షూరు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలైతే అష్షూరు చేతిలో ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యం ఉంటుంది కదా, అనగా అష్షూరు రాజుకు ఎదిరించి ఇశ్రాయేలు దేశంలోనికి కూడా వెళ్ళిపోయాడు. ఏం చేయడానికి? దేవుణ్ణి మహింపరచడానికి, దేవుణ్ణి గొప్ప చేయడానికి. యోషియా చేసినటువంటి ఇన్ని గొప్ప కార్యాలు మనం చదువుతున్నాం. తర్వాత చివరిగా అతడు ఏం చేశాడో చదివి ముగించుకుందాం రండి. అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదా దేశం నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన ఆ దైవజనుడు దాని సమాధి అని చెప్పిరి. అందుకు అతడు దానిని తప్పించుడి, ఎవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణం నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణంలో ఏ ఉన్నత స్థలముందు మందిరములను కట్టించి యెహోవాకు కోపం పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోషియా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారం వాటికి చేసెను. చూసారా? ఎక్కడ చదివిన యోషియా గురించి దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. చూడండి, ఎవరెవరైతే దేవుని కోపం పుట్టించడానికి విగ్రహారాధన నిలబెట్టారో, మందిరాలను కట్టించారో వాటన్నిటిని కూడా పడగొట్టించడం, వాటన్నిటిని కూడా తీసివేయడం జరిగింది. అయితే ఇంత మంచి జరిగినటువంటి రాజు యొక్క కాలంలో గొప్ప పండుగ ఒకటి జరిగింది. ఇవన్నీ కూడా జరిగించిన తర్వాత ఆ రాజుగారు యొక్క కాలంలోనే ఒక పండుగ జరిగింది. ఆ పండుగ ఏమిటో, ఆ పండుగ ద్వారా తనకు వచ్చినటువంటి లాభం ఏమిటో వచ్చే వారం మనం తెలుసుకుందాం. కానీ ఈరోజు ఒక విషయాన్ని మాత్రం మనం గమనించాలి. అదేంటి అంటే, ఇన్ని చేస్తున్నాడు యోషియా, ఇవన్నీ కూడా మందిరాన్ని ప్రక్షాళన చేయడంలో కానీ, మందిరాన్ని పవిత్రపరచడంలో కానీ, యెరూషలేమును అలాగే ఇశ్రాయేలు రాజ్యాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని పవిత్రపరిచేటటువంటి కార్యక్రమాలన్నిటిలో కూడా యోషియాకు కనిపించేటటువంటి, యోషియాలో ఉన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం ఏంటో తెలుసా? వీటి వల్ల దేవుని కోపం మా మీద మండుతున్నది, ఎలాగైనా సరే మేము దేవుని కోపాన్ని తగ్గించాలి అనేది ఆ రోజు ఉన్నటువంటి యోషియా యొక్క ఆలోచన. అయితే ఎప్పుడో మనష్షే కాలంలో నుంచే దేవుని యొక్క కోపం పొంగుతూ ఉందట, దేవునికి కోపము మండుతూ ఉందట. అలాంటి దేవుడు మనష్షే కాలంలోనే వారి మీదకి కీడు రప్పించకుండా ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడో, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో ఒకసారి ఆలోచన చేయండి. అనగా దేవుడు తన ప్రజలు మారాలి అని చెప్పి దీర్ఘశాంతము కలిగినటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కోపం వస్తుంది దేవునికి, ఏం చేస్తున్నాడు? వెంటనే చూపిస్తున్నాడా? లేదు. ఏం చేస్తున్నాడు మరి? కోపంలో దేవుడు దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటున్నాడు. దీర్ఘశాంతం అంటే ఏంటో తెలుసా? ఓర్పుకు సహనానికి మించినదే దీర్ఘశాంతం. మన గురించి మనం ఆలోచన చేస్తే ఎవడైనా ఒక మాట అంటే మనం పడతామా చెప్పండి?
అస్సలు ఓర్పు ఉండదండి మా ఆయనకు, అస్సలు ఓర్పు ఉండదండి మా ఆవిడకు అంటూ ఉంటారు. ఓర్పే లేకపోయినట్లయితే నీకు సహనం ఎక్కడ వస్తుంది? సహనమే లేకపోతే మనం దీర్ఘశాంతంలోనికి ఎప్పుడు వెళ్తాం? ఓర్పు కనీసం ఓర్చుకోవడానికైనా సహించడానికైనా మనము ప్రయత్నం చేసినట్లయితే దీర్ఘశాంతం తర్వాత దేవుడు ఎరుగుతాడు. కానీ గమనించండి, మనం కలిగి ఉండవలసింది ఓర్పు సహనంగా, అంతకు మించినటువంటి దీర్ఘశాంతం. ఆత్మ ఫలములలో ఏముందో తెలుసా? ఓర్పు లేదు, సహనం లేదు. ఏముంది? దీర్ఘశాంతం ఉంది. ఓర్పు సహనం అనేది మొదటి తరగతి, రెండవ తరగతి లాంటివి. దీర్ఘశాంతం అనేది 10వ తరగతి లాంటిది. ఇప్పుడు మనమేమో మొదట్లోనే లేము. అలాంటి పరిస్థితుల్లో గమనించండి, దేవుడు మరి ఏం చేస్తున్నాడు? దేవుడు తన దీర్ఘశాంతమును చూపిస్తున్నాడు. దేవుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలంటే మనలో తప్పనిసరిగా దీర్ఘశాంతము కనిపించాలి. అదేవిధంగా దేవుని కోపాన్ని పుట్టించేటటువంటి పనులు మనం ఏదైనా చేసినట్లయితే ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించగలిగాడు యోషియా. ఎక్కడైతే పొరపాటు జరిగిందో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీసివేసుకుంటూ వచ్చాడు. చూడండి, ఒక్కొక్కటిగా ఏం చేశాడు? దేవుని కోపాన్ని పుట్టించిన ప్రతి మందిరాన్ని, ప్రతి విగ్రహాన్ని యోషి ఏం చేశాడు? తీసివేశాడు. మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి అలవాటును, దేవుని కోపాన్ని పుట్టించేటటువంటి ప్రతి చేష్టను మనం ఏం చేయాలి? తీసివేయాలి. దేవుని కోపాన్ని అణిచివేసే విధంగా, దేవుని కోపాన్ని తగ్గించే విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే తర్వాత యోషియా యొక్క పరిపాలన ఎంత సుభిక్షంగా ఉందో ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు యోషియా ఒక్కసారైనా యుద్ధం చేసినట్టుగా మనం చదివామా? చదవలేదు. ఒకరితోనైనా యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూసామా? ఇప్పటి వరకు ఎవరితో యుద్ధం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, దేవుని తోడు ఉండాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు. కాబట్టి తన రాజ్యం మీదకి ఎవరు రావడం లేదు. యుద్ధాలే లేవు. యుద్ధము చేయాలనేటటువంటి పరిస్థితి కూడా యోషియాకు లేదు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. దేవుని మాట విన్నట్లయితే ఆ ఇల్లైనా ఆ రాజ్యమైనా ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. దేవుని మాట వినకపోవడం వల్లే ఈరోజు ఒకవేళ మన పరిస్థితులు, దారుణమైన పరిస్థితుల్లో మధ్య, లేదా దేవుని కోపాన్ని పుట్టించి ఆ కోపాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితులుగా మనం సాగుతున్నట్లయితే ఈరోజు యోషియా వలె మనం కూడా మన ఇంటిని ప్రక్షాళన చేసుకోవాలి. మన ఇంట్లో దేవుని కోపాన్ని పుట్టించి ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలి? తీసివేయాలి. బాటిల్లే కావచ్చు, ఏంటి, మందు బాటిల్లే కావచ్చు. వీటన్నిటిని కూడా తీసివేసినట్లయితే దేవుని యొక్క కోపాన్ని మనం తగ్గించిన వారమై దేవుని ఎడల మనం దీనత్వమును ధరించిన వారం అవుతాం. యోషియా గురించి అందుకే ఆ ప్రవక్తను అన్నింది కదా, నీవు ఎప్పుడైతే ఈ మాటలు విన్నావో, దీనత్వాన్ని ధరించుకున్నావు, మెత్తని హృదయాన్ని కలిగి ఉన్నావు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చావు. కాబట్టి నీ కాలంలో, నీ రోజుల్లో ఇలాంటి కీడు ఏమాత్రం నీ మీదికి, యెరూషలేము మీదికి రాదు అని చెప్పన్నాడు. చూడండి, మన జీవితంలో అలాంటి కీడు మనం అనుభవించకుండా ఉండాలంటే మెత్తని మనసు, దీనత్వము ధరించి దేవుని కోపాన్ని తగ్గించేటటువంటి కార్యాలు చేయాలి. తరువాత యోషియా పస్కా పండుగను జరిగించాడు. ఏ పండుగను? పస్కా పండుగను జరిగించాడు. ఆ పండుగ ఎంత ఘనంగా జరిగించాడా, లేదా ఆ పండుగ ఏమైనా ఫెయిల్ అయిందా? వచ్చే వారం మనం తెలుసుకొని యోషియా యొక్క జీవితాన్ని వచ్చే వారం మనం ముగించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. యోషియా యొక్క పరిచయాన్ని పోయిన వారాన్ని మనం విన్నాం. ఈ వారం యోషియా చేసినటువంటి ప్రక్షాళనను మనము విన్నాం.